భారత్ పాక్ మధ్య నెలకొంటున్నటువంటి ఉద్రిక్తల నేపథ్యంలో యుద్ధానికి సంబంధించి ఏదైనా అనుకోని పరిస్థితులు ఏర్పడినప్పుడు ప్రజలు అప్రమత్తంగా ఉండడం కోసం ఏలూరు జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలతో ఏలూరు పోలీసులు ఏలూరులోని ఫైర్ స్టేషన్ సెంటర్ వద్ద మాక్ డ్రిల్ నిర్వహించారు. ఏదైనా చర్య జరిగినప్పుడు సురక్షితంగా ఏ విధంగా ప్రజలు తప్పించుకోవాలి, అదేవిధంగా పోలీసుకు సంబంధించినటువంటి విధి నిర్వహణలో రక్షణ బలగాలు ఏ విధంగా పనిచేస్తాయి అనే అంశాన్ని ప్రజలకు ప్రాక్టికల్గా వివరించారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ శ్రవణ్ కుమార్, సిఐలు జి సత్యనారాయణ, కె కోటేశ్వరరావు, ట్రాఫిక్ సిఐ లక్ష్మణ్, పలువురు ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. మనం ట్రాఫిక్ ఆపినప్పుడు అప్పుడు ఫస్ట్ సైరన్కి సెంటర్లో పెట్టుకోవాలి. సైరన్ బళ్ళు మూడు బళ్ళు పెట్టుకోవాలి. అదేవిధంగా సహాయం చేయాలి. జరిగితే మనందరం కూడా ఏదైనా పైన వేస్తే కానీ ఎవరైనా అనుమానిస్తున్న వ్యక్తులు వెంటనే 112 కాల్ చేయాలి. సైరన్ రాగానే మీ ఇళ్లలో ఆనకి వెళ్ళిపోవాలి. సేఫ్టీగా ఉన్న ప్లేస్లోకి వెళ్ళాలి. అలానే మీకు వీలున్నంత మట్టికి ఏదైనా అడ్డు ఉన్న ప్రదేశాల్లోకి వెళ్ళాలని ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం పోలీస్ తరఫు నుంచి. థ్యాంక్ యూ. ఈ రోజు నాడు మాకున్నటువంటి ప్రభుత్వ ఆదేశాల ప్రకారం మా డీజీపీ గారు ఇచ్చిన ఉత్తర్వు మేరకు మా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉన్నటువంటి ప్రణాళిక ప్రకారం ప్రజలను అప్రమత్తం చేయడం కోసం చిన్న సైజు మాక్ డ్రిల్ ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మాక్ డ్రిల్లో మనకి ఫస్ట్ సైరన్ రాగానే ప్రజలందరూ కూడా రోడ్ల మీద ఉన్నవాళ్ళు వాళ్ళ యొక్క రోడ్ల మీద కానీ ఇంట్లో కానీ ఉండి వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోవాలి, లేదా సురక్షితమైన ప్రదేశాల్లోకి వెళ్ళిపోవాలని చెప్పడంతో పాటు అలానే ఏదైనా లైట్లు నైట్ టైం కనుక ఉంటే లైట్లు ఆర్పేసుకొని ఎవరికి కనపడని విధంగా కామోఫ్లాగ్ కన్సీల్మెంట్ పెట్టుకోవాలా. అలానే ముఖ్యమైన కోడల్లో ఇప్పుడు పెద్ద ఉన్నట్టు వాళ్ళందరూ కూడా గ్రీన్ మ్యాట్లు రెడీ చేసుకోమని చెప్తున్నాం. వాళ్ళు గ్రీన్ మ్యాట్స్ పెట్టించుకోవటం. అలానే ఏదైనా జరగాలని జరిగింది ఇమీడియట్గా అంబులెన్సు, ఫైరు, అదే ఇతర అందరూ శాఖల సమన్వయంతో ఇప్పుడు వాళ్ళని హాస్పిటల్కి రెస్క్యూ చేయడంతో పాటు అలానే అగ్నిమాపక సిబ్బందితోటి ఇతర మా పోలీస్ సిబ్బందితో వాళ్ళని ఎవరన్నా కనుక ఏదైనా శిథిలాల కింద ఉన్నా రక్షించడం, అదేవిధంగా ఏదైనా మంటలు కానీ కాలిపోవడం కానీ జరిగితే వాళ్ళకి సహాయం చేయడంతో పాటు ప్రజలందరినీ కూడా ముఖ్యంగా వాళ్ళకి ఎటువంటి ప్రాణ నష్టం జరగకుండా వాళ్ళని రక్షించడం కోసం అన్ని విధాలుగా వాళ్ళు ట్రయల్ చేయడం కోసం ఇప్పుడు మాక్ డ్రిల్ నిర్వహించడం జరిగింది.